హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బుల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ మూంగ్ దాల్ పరాటా లేదా పెసర్లతో మంచి ప్రోటీన్ పరాటాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. పెసర్లతో గారెలు, పెసరట్టే కాకుండా కాస్త కొత్తగా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీగా రెడీ అయిపోతాయి. పెసర్లలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం ద్వారా బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచడంలో, బరువు తగ్గడంలో సహాయపడతాయి. అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మరి ఇన్ని ప్రయోజనాలున్న పెసర్లతో కమ్మగా ఇలా ఒక్కసారి టిఫిన్ని కానీ డిన్నర్ని కానీ ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీగా రెడీ అయిపోతాయి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పెసర్లతో ఇలా చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, టేస్టీగా హెల్దీగా పెసరపప్పు పరాటాలను ఎలా తయారు చేయాలో చూసేద్దామా? పరాటాలను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా పెసర్లను నానబెట్టి తీసుకోండి. 2 కప్పుల వరకు పెసర్లను తీసుకొని శుభ్రంగా కడిగి పెసర్లు మునిగేంత వరకు వాటర్ని పోసి చక్కగా నానబెట్టి తీసుకోండి. పెసర్లు నానడానికి 5 నుంచి 6 గంటల వరకు టైం పడుతుంది. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేయాలనుకుంటే రాత్రికే పెసర్లను నానబెట్టి తీసుకోండి. లేదా డిన్నర్లోకి పరాటాలను ప్రిపేర్ చేయాలనుకుంటే ఉదయాన్నే పెసర్లను నానబెట్టి తీసుకోండి. ఇలా అయితేనే పెసర్లు చక్కగా నానుతాయి. ఇలా చక్కగా నానిన పెసర్లను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ను తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు పెసర్లను వేసుకోండి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు, చిన్న ముక్కలుగా కట్ చేసిన 2 ఇంచుల అల్లం ముక్క తరుగు, నీట్గా పొట్టు తీసేసిన 6 వెల్లుల్లి, సగం వరకు తుంచి తీసుకున్న కారానికి సరిపడా పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ వరకు సోంపును వేసుకోండి. సోంపును వేయడం ద్వారా పరాటాలు ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి. మీ దగ్గర సోంపు అందుబాటులో లేనట్టయితే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని మిక్సీ జార్పై మూతను పెట్టి ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. తర్వాత పిండిని కలపడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ను తీసుకొని ముందుగా గ్రైండ్ చేసి తీసుకున్న పెసరపప్పు మిశ్రమాన్నంతా బౌల్లోనికి వేసుకోండి. ఇలా పెసరపప్పు మిశ్రమాన్నంతా బౌల్లోకి వేసుకున్న తర్వాత సన్నగా తురిమి పెట్టుకున్న 2 నుంచి 3 క్యారెట్ల తురుమును వేసుకోండి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు, చిన్న ముక్కలుగా కట్ చేసిన 1 కప్పు వరకు కొత్తిమీర తరుగు, చిన్న ముక్కలుగా కట్ చేసిన 5 నుంచి 6 పచ్చిమిర్చి తరుగు. మీరు ఎక్కువగా స్పైసీ నచ్చని వారైతే సన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చిని స్కిప్ చేసేయండి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు, మీ రుచికి తగినట్టుగా సాల్ట్, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను వేసుకోండి. నువ్వులను మాత్రం కంపల్సరీగా వేసుకోండి. నువ్వులను వేసుకున్న తర్వాత 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకొని పిండి మొత్తం చక్కగా కలిసేలా చేతులతో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. పెసర్లను ఇలా ముందుగానే నానబెట్టి తీసుకున్నాము కాబట్టి వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా పిండిని వేసుకుంటూ మాత్రమే మిశ్రమాన్నంతా చక్కని చపాతీ ముద్దలా కలిసేలా బాగా కలుపుకోండి. నేను 2 కప్పుల వరకు పెసర్లను తీసుకున్నాను. నాకు 3 కప్పుల వరకు గోధుమ పిండి పట్టింది. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా పిండిని చల్లుకుంటూ చేతులతో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉండండి. పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా చపాతీ ముద్దలా చేతులకు అంటుకుపోకుండా రావాలి. ఇలా వచ్చేంత వరకు కొద్దిగా పొడి పిండిని చల్లుతూ పిండిని చక్కగా కలిసేలా చేతులతో గట్టిగా ఒత్తుతూ కలుపుకోండి. ఇలా చక్కగా రెడీ అయిన చపాతీ ముద్దపై 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ కూడా చక్కగా పిండిలో కలిసేలా ఒకసారి బాగా కలిపి ఇలా రెడీ అయిన పిండిపై మూతను పెట్టి 10 నుంచి 15 నిమిషాల వరకు చక్కగా నాననివ్వండి. పిండి ఇలా చక్కగా నానిన తర్వాత కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటూ ఇలా రౌండ్ బాల్స్లా చుట్టుకొని చేతులతో కాస్త ప్రెస్ చేసి పక్కన పెట్టేసేయండి. తర్వాత పరాటాలను ప్రిపేర్ చేయడం కోసం చపాతీలు తాల్చే పీటను తీసుకోండి. తర్వాత పరాటాను తాల్చుకోవడం కోసం ప్లేట్లో కాస్త పొడి గోధుమ పిండిని వేసి తీసుకోండి. ఇలా తీసుకున్న పిండిలోనికి
ముందుగా చుట్టిపెట్టిన పిండి ముద్దను రెండు వైపులా పిండి చక్కగా అప్లై అయ్యేలా పొడి పిండిలో గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండండి. ఇలా పిండి అనేది చక్కగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత చపాతీ పీటపై పిండి ముద్దను పెట్టి చిన్న చిన్న పరాటాల్లా ఇలా వీడియోలో చూపించిన విధంగా తాల్చుకోండి. అయితే పరాటాను తాల్చేటప్పుడు చపాతీ తాల్చినంత స్పీడ్గా కాకుండా కాస్త పలుచగా వచ్చేంత వరకు నెమ్మదిగా రౌండ్గా తిప్పుతూ ఇలా వీడియోలో చూపించిన విధంగా తాల్చుకోండి. ఇదే విధంగా మిగిలిన పరాటాలన్నింటినీ తాల్చుకొని పక్కన పెట్టేసేయండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ చక్కగా హీట్ అయిన తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పరాటాను వేసి పరాటా ఒకవైపు మంచి గోల్డెన్ కలర్ రాగానే మరొక వైపుకు టర్న్ చేసుకొని కాస్త నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకొని రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వండి. పరాటాలను నెయ్యిని కానీ బటర్ని కానీ వేసుకొని కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు మీ ఇష్టాన్ని బట్టి నూనెను కూడా వేసుకొని కాల్చుకోవచ్చు. ఇలా చక్కగా రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాలిన తర్వాత ప్లేట్లోనికి తీసుకోండి. అంతే, సింపుల్గా టేస్టీగా మూంగ్ దాల్ పరోటా లేదా పెసరపప్పు పరాటా రెడీ. ముందుగానే పరాటాల్లో పచ్చిమిర్చిని వేసి గ్రైండ్ చేసి తీసుకున్నాము కాబట్టి ఈ పరాటాలను సాదాగా ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. లేదా మీరు మీ ఇష్టాన్ని బట్టి చట్నీస్తో కానీ పెరుగుతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. సింపుల్గా టేస్టీగా పెసరపప్పుతో కమ్మని పరాటాలను ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రైస్ అనేది వాడకుండా పెసరపప్పు, గోధుమ పిండితో హెల్దీగా ఈ పరాటాలను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.